జానపాడు గ్రామంలోని ఆక్స్ఫర్డ్ కాలనీ మొట్టమొదటి రెసిడెన్షియల్ లేఅవుట్, ఒక పెద్ద రెసిడెన్షియల్ లేఅవుట్ పిడుగురాళ్ల అతి సమీపాన జానపాడు పిడుగురాళ్ల మధ్య ఏర్పాటు చేయడం జరిగింది గత 10-15 సంవత్సరాల క్రితం. ఈ జానపాడు ఆక్స్ఫర్డ్ లేఅవుట్లు బాగా అభివృద్ధి చెందాలి, అలాగే పిడుగురాళ్లలోని ట్రాఫిక్ సమస్య తగ్గించడానికి 52 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి మరి బ్రిడ్జి శాంక్షన్ చేశాం. శాంక్షన్ చేయటమే కాదు, టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోడ్లన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్ తీసుకుంటూ వస్తున్నాం. వచ్చే 18 నెలల్లో, నేను చెప్పేది 18 సంవత్సరాలు 5 సంవత్సరాలు కాదు, వచ్చే 18 నెలల్లో ఈ బ్రిడ్జు సంపూర్ణంగా పూర్తవుతుంది. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఆటంకాలు కూడా ఉండవు. ఖచ్చితంగా ఇది 100% వచ్చే 18 నెలల్లో పూర్తి చేస్తే జానపాడుతో పాటు మరీ ముఖ్యంగా ఆక్స్ఫర్డ్, బహుశా పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లోనే అత్యంత విలువైన రెసిడెన్షియల్ కాలనీగా అవతరించబోతుంది. కానీ ఈ రోజున ఈ ఆక్స్ఫర్డ్కి సంబంధించిన కొన్ని అపార్ట్మెంట్ అక్కడ నివసిస్తున్న మరి అందరూ కూడా అక్కడున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. మొట్టమొదటి నీళ్ల సమస్య, ఇప్పటికే అక్కడ ఒక ట్యాంకర్ పెట్టి నీళ్లు ఇస్తున్నాం ఈ సమ్మర్లో. ఖచ్చితంగా వచ్చే సమ్మర్ కల్లా మీకు సపరేట్గా ఒక ట్యాంక్ కట్టించి ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్ వాటర్ లైన్స్ ఏర్పాటు చేసి, ఎలాగైతే ఇప్పుడు జానపాడులో మొదలు పెట్టామో అలాగే మీకు కూడా సపరేట్ ఒక వాటర్ నెట్వర్క్ అనేది ఏర్పాటు చేస్తే మినిమం కాస్ట్తో నెలకి మా అయితే 50-100 రూపాయలతో ఆ స్కీమ్ని నడిపించుకునే విధంగా కూడా అది చేయబోతున్నామని మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఓపెన్ స్పేసెస్ అన్నీ కూడా ఒకసారి పంచాయతీ వాళ్ళతో రీసర్వే చేయించి అవన్నీ కాపాడటమే కాకుండా అవన్నీ ఎలా డెవలప్ చేయాలి, కొన్ని గ్రీనరీ కావచ్చు, కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఒక కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తే ఆ లేఅవుట్ బాగుపడుతుంది. అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఓట్లేసేటప్పుడు అక్కడ ఆక్స్ఫర్డ్ లో ఉన్న వాళ్ళకి సపరేట్ గా ఏ వార్డ్స్ లోకి వస్తున్నారు అనేది ఇంకా బైఫర్కేట్ కాలేదు. అవి కూడా బైఫర్కేట్ చేసి అవసరమైతే ఒక పోలింగ్ స్టేషన్ ని స్పెషల్ గా ఆక్స్ఫర్డ్ లో నెలకొల్పితే ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, అటు స్థానిక సంస్థలు కావచ్చు, అక్కడే ఓటు హక్కు వస్తుంది. ఓటు హక్కు రావడంతో మీరు రేపు ఎన్నుకోబోయే స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నించవచ్చు. మీరు కడుతున్న పన్నులకు జవాబుదారితనం వస్తుంది. మేము ఇంత పన్నులు కడుతున్నాం, మా ఏరియాలో ఏమి డెవలప్ చేస్తున్నారని మీరు అడగడానికి ఆ స్వేచ్ఛను కూడా మీకు ఇవ్వబోతున్నాం. అలాగే మీరు నెక్స్ట్ మెయిన్ గా అడిగింది ఏంటంటే, రైల్వే స్టేషన్ కి ఒక అప్రోచ్ రోడ్ అడుగుతున్నారు. జస్ట్ ఒక 100 to 200 మీటర్స్ ఉంటుంది. ఒకటే ఆలోచించండి, 52 కోట్లతో మీ కొరకు పిడుగురాళ్ల జానపాడు ఆర్ఓబి బ్రిడ్జ్ తెచ్చినోడిని ఒక 20-30 లక్షలతో ఈ 100 మీటర్ల రోడ్ ఏదైనా ఖచ్చితంగా రేపు జూన్ నెలలోనే శాంక్షన్ చేసి ఇమీడియట్ గా రైల్వే స్టేషన్ కు పోయే అప్రోచ్ రోడ్డును కూడా బాగు చేస్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మళ్ళీ చెప్తున్నాను అందరికి కూడా, ఈ బ్రిడ్జ్ 18 నెలల్లో పూర్తయితే పిడుగురాళ్ల పట్టణ పరిసర ప్రాంతాల్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కాలనీస్ గా ఆక్స్ఫర్డ్ అవతరించబోతుంది. ఎందుకంటే ఆక్స్ఫర్డ్ లో నివసిస్తున్న ప్రజలు మన ఏదైతే ఐలాండ్ సెంటర్ కి కేవలం 3-4 నిమిషాల్లో వస్తారు. పిడుగురాళ్ల సెంటర్ లో నివసిస్తున్న వాళ్ళకన్నా తొందరగా రావడానికి మీకు వెసులుబాటు వస్తుంది. చాలా మంది అక్కడ మీరు ఈరోజు హైదరాబాద్ లో చూస్తున్నట్టు అంతస్తులు ఏదైతే 8-10 ఫ్లోర్స్ అపార్ట్మెంట్స్ వస్తాయి, గేటెడ్ కమ్యూనిటీస్ వస్తాయి ఆక్స్ఫర్డ్ లో. ఇదంతా కూడా వచ్చే 3-4 సంవత్సరాల్లోనే జరుగుతుందని తెలియజేసుకుంటూ, త్వరలోనే నేను వస్తాను. ఒకరోజు సాయంత్రం అంతా డోర్ టు డోర్ తిరిగి మీ సమస్యలు తెలుసుకోవటమే కాదు, రేపు వైఎస్ఆర్సీపీ పార్టీని పటిష్టపరచడానికి కూడా మీ సహకారం కోరతామని తెలియజేసుకుంటూ సెలవు.